సౌకర్యాన్ని అమర్చకుండా అమరావతి అంటూ లక్షల కోట్లు ఖర్చు పెడుతూ 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు హాస్పిటల్స్ అని, మన కాలేజెస్ అని, మెడికల్ కాలేజెస్ ఏవైతే జగనన్న తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా పూర్తి అవుతాయి. అంతేకాకుండా 5,000 కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవుల ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి గుండ్రేవుల ప్రాజెక్ట్ వల్ల కర్నూలుకి, రాయలసీమకి నీటి సమస్య తీరుతుంది. ఇది ఖర్చు పెట్టాడు. ఈ 5,000 కోట్లు, 5,000, 10 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ 1,00,000 కోట్ల కోసం అమరావతి అంటూ పేద ప్రజలను, రైతులను అన్యాయం చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి రైతులకు అన్యాయం చేస్తున్నాడు. రైతుల కోసం మనం కొట్లాడాము. వాళ్ళకి కనీస మద్దతు ధర కావాలని వైసీపీ రోడ్లెక్కింది. మరి అలాగే ఈ రోజు మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేయకూడదని ఈ రోజు మనం రోడ్లెక్కాము. ఈ రోజు ప్రతి సమస్య పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే పోరాడుతుంది, వాటన్నిటినీ కూడా ఆపుతుంది. మరి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంతసేపు అమరావతి ఆ ప్రాజెక్టులలో వాళ్ళకు వచ్చే మరి ఆదాయాలు, ఇంతకు మించి వేరే ఏ ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. ప్రజల గురించి పూర్తిగా మర్చిపోయారు. మహిళల గురించి, విద్యార్థుల గురించి, వాళ్ళ చదువులు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, రైతులు ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకొని కుటుంబ ప్రభుత్వం 1.5 సంవత్సరానికి ఎంత నెగిటివ్ అయిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మనం ప్రతి గ్రామాలలో కమిటీలు ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి తీసుకుని పోవాలి. ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా ఎంత కావాలంటే అంత నష్టమే చేస్తాడు. కానీ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయదు. అందుకనే రాబోయే కాలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల్లో ఆల్రెడీ ఆ మార్పు వచ్చింది. అందరూ కూడా తెలుసుకున్నారు మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు, మైమరిపించి భ్రమ పెట్టి మనందరినీ మోసం చేసే వ్యక్తులు ఎవరో ప్రజలకి ఆ క్లారిటీ వచ్చింది. కాబట్టి తప్పకుండా మన అందరం కష్టపడదాం. మన వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చుకుందాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు పనిచేస్తే రేపు మన అందరం కూడా మన భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను.